కానీ ముఖ్యంగా శరీర ఉపవాసం అంత ముఖ్యం కాదు, కానీ పశ్చాత్తాపమే అన్నిటికంటే ముఖ్యమైన ఉపవాసం ప్రియులారా. పశ్చాత్తాపమే, పశ్చాత్తాపడాలి ప్రియులారా. శరీర ఉపవాసం ఉండి నీలో పశ్చాత్తాపం లేకపోతే దానివల్ల ఎటు ఉపయోగం లేదు ప్రియులారా. పశ్చాత్తాపం కావాలి. శరీర ఉపవాసంతో కృషించిపోతావు, కానీ పశ్చాత్తాపం లేకపోతే దానివల్ల ఉపయోగం లేదు ప్రియులారా. ఆ విధంగా ఉంటుంది. మరి ఒక చిన్న సంఘటన చెప్పి ముగించుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఎప్పుడో జరిగింది ఇది. నేను ఉద్యోగం చేసేటప్పుడే ఉపవాస దినాలు, ఉపవాస దినాలని ఒక అతను వచ్చి నా ముందుకి సిగరెట్ తాగుతా వచ్చాడు. ఏమైనా తాగుతావా అని అడిగా. అమ్మ నేను ఇలా ఉపవాసం అండి అన్నాడు. నీ చేతిలో సిగరెట్ ఏందిరా అన్నా. అబ్బా నీతో చాలా కష్టమైనా అన్నాడు, పోయాడు. అట్లాగే ప్రియులారా, మనం శరీర అలవాట్లన్నీ ఉంచుకొని మనం ఉపవాసం ఉంటే లాభం లేదు ప్రియులారా. చెడ్డ అలవాట్లన్నీ మానుకొని ఉపవాసం ఉండు, లేదా చెడ్డ అలవాట్లు పోటకైనా ఉపవాసం ఉండు. రెండు పద్ధతులు. ఏంటది? చెడ్డ అలవాట్లు పోటాకైనా ఉపవాసం ఉండాలి, లేదా చెడ్డ అలవాట్లన్నీ పోయినాకైనా ఉపవాసం ఉండాలి దేవుని కృప కోసం. ఈ 2 పద్ధతులు ఉన్నాయి. ఆ 2 పద్ధతుల్లో మీ ఇష్టమే ఏ పద్ధతిలో ఎన్నుకుంటారో మీరు ఎన్నుకోండి.